ఇవన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ లో అటాచ్ చేయడం కూడా జరిగింది. సో కొట్టడం నిజం, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇవ్వటం నిజం. ఇది కన్ఫర్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ హాస్పిటల్. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ ఎవడో కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టే అవకాశం ఏమాత్రం ఏషియన్ మాత్రం లేదు. సో అంచేత నాకు తెలుసు దాన్ని ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టమన్నాడు, ఆ కొట్టుతున్నప్పుడు ఎవడు వీడియోలో లైవ్ ఎవడికి చూపెట్టాడు, ఇవన్నీ నాకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు వెరిఫై చేసినా దొరుకుతాయి. ఇప్పుడు అవినాష్ కేసులో దొరకలా, మొత్తం కొత్తగా ఇంకా నాకు ఇంకా మరింత ఊత వచ్చింది ఏంటంటే ఈ కొత్తగా వచ్చింది కదా గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ, ఆ ఫోన్ నెంబర్ లో అప్పట్లో ఉన్న డీటెయిల్స్ తోటి ఎలాగైనా పట్టుకోవచ్చు. ఆ గూగుల్ టేక్అవుట్లు పట్టుకుంటే అందరు దొరికేస్తారు, ఎవరెవరితో మాట్లాడుకున్నాడు ఆ టైంలో. ఇవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఒక బాగా పొట్టోడు ఒకడు ఆ ఏరియాలో తిరిగాడు. అంటే పొట్టోడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదులేండి, ఇంకా పొట్టాడు. సో ఆ ఏరియాలో ఒకటి తిరగటం నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. నేను రేపు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇచ్చి, ఏ కానిస్టేబుల్ అప్పుడు నాకు సెక్యూరిటీగా ముందు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ మీరు ఇందులో మీరు ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఒక ఐదుగురిని నేమ్ చేశారండి. అందులో అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ అండ్ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్, అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెన్ చీఫ్ మినిస్టర్ ఆర్ విజయపాల్. ఇతను అప్పటికే రిటైర్ అయినా కూడా సిఐడిలో ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకున్నారు ఎస్పీగా కదా. రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను కొట్టాక మళ్ళీ ఇంకో సంవత్సరం ఇచ్చారు. అంటే బహుమతి అది బహుమతి బక్షీష్ అది. తర్వాత డాక్టర్ ప్రభావతి అండ్ అదర్ డాక్టర్స్ హూ గేవ్ ఫాల్స్ మెడికల్ రిపోర్ట్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్స్. అయితే వీటిలో సరే పోలీసులు తీసుకెళ్లారు అన్నంత వరకు నిజం. ఆ రోజు మీ పుట్టినరోజు మే 14, రైట్? అవును, మీ పుట్టినరోజు తీసుకెళ్లారు, ఇంతవరకు నిజం. తీసుకెళ్ళి మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, కొట్టారు, అంతవరకు నిజం, మా అందరికీ తెలిసిన నిజమే. మీకు ముసుగేశారు అన్నది కూడా నిజమే. కానీ వీళ్ళనే మీరు ఎలా అంటే డాక్టర్ గారి పేరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నది మీ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది కాబట్టి అది కూడా పెట్టారు, ఓకే. ఈ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు ఎలా మీరు నేమ్ చేశారు? పోలీస్ ఆఫీసర్ పేర్లు ఎలా అంటే అప్పుడు సంబంధిత చీఫ్ సునీల్ కుమారు నన్ను